ప్రభు బిడ్డలందరికీ ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నాము. మొట్టమొదటి 16 వచనాలు ధ్యానించినాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17 నుండి సంఘము, విశ్వాసులు మరియు పరిశుద్ధత, హోలీనెస్ అనే మరి కార్యం మీద వివరణ మనం చూస్తున్నాం. సంఘములో 2 ప్రధానమైన కార్యాలు కావాలి. ఇన్ ఎవ్రీ చర్చ్ దేర్ షుడ్ బి 2 ఇంపార్టెంట్ థింగ్స్. అదొకటి ఐక్యత, మరి ఒకటి పరిశుద్ధత. ఐక్యత లేని సంఘాల్లో దేవుడు సంచరించలేడు. పరిశుద్ధత లేని సంఘాల్లో కూడా దేవుడు ఉండడు. కాబట్టి సంఘము పాటించాల్సిన 2 ప్రధానమైన కార్యాలు, ఒకటి ఐక్యత, మరి పరిశుద్ధత. 17 నుండి చూడండి, ఎఫెసీ 4:17 నుండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అందమైన మనసు గల వారై, అంటే పౌలు రాసిన పత్రిక ఎఫెసీలకు రాస్తున్నాడు. మనకు తెలుసు అతను చెరలో నుండి తాను స్థాపించిన ఎఫెసీ సంఘానికి, విశ్వాసులను ఉద్దేశించి ఈ పత్రిక రాస్తున్నాడు. ఇది సార్వత్రిక సంఘానికి ప్రయోజనకరమైంది, విశ్వాసులందరూ చదవగలిగింది, మరి నేర్చుకోగలిగింది. ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి ఈ లేఖనాలు చాలా ఉపయోగకరం. ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులు అంటున్నాడు, విశ్వాసులు అంటున్నాడు. అన్యజనులకు విశ్వాసులకు చాలా తారతమ్యం ఉంది. విశ్వాసులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినారు. వారి ప్రాచీన జీవితాన్ని వదిలిపెట్టినారు. పాత బ్రతుకును, రోత బ్రతుకును వదిలిపెట్టి నూతన జీవాన్ని ప్రభువునందు పొందుకున్నారు. కాబట్టి ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. కాబట్టి అన్యజనులు, విశ్వాసులు అనే మాట మనం చూస్తున్నాం. అన్యజనులు నడుచుకున్నట్లు విశ్వాసులు నడుచుకోకూడదట. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకునవలదని ప్రభువునందు మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అందమైన మనసు గలవారు. అందమైన మనసు, అంధత్వం అంటే బ్లైండ్, అంటే వారు సత్యాన్ని తెలియని వారు. తమ హృదయ కాఠిన్యం వలన సత్యము ఎరుగరు, యేసు ప్రభువును ఎరుగరు. కాబట్టి హృదయము బండబారిపోయిన మరి హృదయాలు, వారు కఠినులు అని అర్థం. హృదయ కాఠిన్యం గలవారు. యేసు ప్రభువును మనం స్వీకరిస్తేనే మన కఠిన హృదయాలు మృదుత్వముగా మరి మెత్తగా అవుతుంది కదా. మరి యేసు ప్రభువు కఠిన హృదయాల్ని, బండలాంటి హృదయాల్ని మార్చగలడు. మరి అన్యులు ప్రభువును అంగీకరించలేదు కాబట్టి వారి హృదయ పరిస్థితి అలాగే బండబారి ఉన్నది. అందమైన మనసు గలవారు, వారిని మీరు అనుకరించకండి అని అంటున్నాడు. తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొంచున్నారు. వ్యర్థమైనవి వారు అనుసరిస్తున్నారు. మనకు తెలియనిది ఏముంది? మరి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మనం జీవం గల దేవుణ్ణి అనుసరిస్తున్నాం. ప్రతి మాట కూడా జీవంతో కూడి ఉన్నది. ప్రభు అంటాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మరి నన్ను భుజించేవాడు ఎన్నడూ ఆకలిగొనడు. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడు. నేను మార్గం, నేను సత్యం, నేను జీవం. ఇవన్నీ వాక్యాల నుండి మనం నేర్చుకుంటున్నాం. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు. వాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు. పునరుద్ధానం నేనే, జీవం నేనే. మరి అన్యజనులు యేసు ప్రభువును ఎరగరు కాబట్టి వారి మనసు అందమైనది, వారి హృదయము కఠినమైనది. వారు మార్గము తెలియదు కాబట్టి, వారికి దేని అవలంబించాలో తెలియదు కాబట్టి వారు వ్యర్థతను అనుకరిస్తున్నారు. వారు మరి దేవుని గురించిన జ్ఞానము వారికి లేదు. పౌలు భక్తుడు కొరింథీ పత్రిక రాసినప్పుడు కూడా అంటాడు, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. మీకు బుద్ధి కలుగుటకు ఈ మాటలు నేను చెప్తున్నాను. ఒక దగ్గర అంటాడు, మీకు సిగ్గు కలుగుటకు నేను ఈ మాటలు మీకు బోధిస్తున్నాను. బుద్ధి కలగాలి, సిగ్గు కలగాలి, నిజదేవుని తెలుసుకోవాలి. మరి యేసు ప్రభు నువ్వు అంగీకరించిన తర్వాత నువ్వు సత్య మార్గంలో వస్తున్నావు. ఈ మార్గము సత్యమైంది, నిత్యమైంది. లేని ఎడల నీవు మరి అన్యజనులు వారి పారంపర్యాచారాన్ని అనుసరిస్తావు. దేవుని గురించిన జ్ఞానాన్ని పొందుకోలేవు. ఇక్కడ పౌలు అంటున్నాడు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. వారు మరి నిజమైన దేవుని ఎరుగరు గనుక పాపం చేస్తారు. దేవుని గురించిన తెలివి ఉంటే పాపం ఎందుకు చేస్తారు? వెన్ యు నో గాడ్ యూ విల్ ఫర్సేక్ సిన్. దేవుని గురించిన తెలివి ఉంటే వెంటనే పాపానికి దూరంగా ఉంటావు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేస్తావు? విసర్జిస్తావు. కానీ అన్ని జనులకు అలాంటి జ్ఞానం లేదు కాబట్టి వారు శరీరేచ్ఛలకు, కాముకత్వానికి, పాపానికి దాసోహులైపోతున్నారు.
మరి మనల్ని అయితే విశ్వాసులను, యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చిన మనల్ని పరిశుద్ధులగుటకే ఆయన పిలిచినాడు. ఒకసారి చేతులైతే గట్టిగా హల్లెలూయా చెప్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వి ఆర్ కాల్డ్ టు బి హోలీ. ఈ ఒక్క జనం మధ్యలో నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మూర్ఖులైన ఈ తరం నుండి మీరు వేరై ఉండి రక్షణ పొందండి అంటే మనల్ని ఒక ప్రత్యేక జనంగా ప్రభు ఎన్నుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అంటే ప్రతి ఒక్క విశ్వాసికి విలువ కట్టినాడు. ఈ పెయిడ్ ద ప్రైస్ ఫర్ ఎవ్రీ బిలీవర్. పాపం నుండి, అంధకారం నుండి, మూర్ఖత్వం నుండి, వ్యర్థత నుండి, ఇహలోక మాలిన్యం నుండి తన బిడ్డలను తాను ఏర్పరచుకున్నాడు. రక్తం చేత కడిగినాడు, పవిత్రంగా మార్చుకున్నాడు, పరిశుద్ధ జనంగా చేసుకున్నాడు, విలువైన తన సొత్తుగా మార్చుకున్నాడు, తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. అందుకే పరిశుద్ధంగా ఉండాలి. పాప జోలికి పోకూడదు. ఒక్కసారి పాపాన్ని వదిలిపెట్టిన తర్వాత తిరిగి పాపం చేయకూడదు. బుద్ధిపూర్వకంగా మాటి మాటికి పాపం చేసేవాడు దేవుని శిక్షకు పాత్రుడు అవుతాడు. దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుందని వాక్యంలో ఉన్నది. కాబట్టి నీవు ఒక్కసారి నీ పాత రోత స్వభావాన్ని వదిలిపెట్టిన తర్వాత తిరిగి దాని వైపు తిరిగి చూడకూడదు. పెంట మీద ఒక మలినాన్ని నువ్వు పారవేసిన తర్వాత తిరిగి దాని వైపు చూడవు, దాన్ని కోరుకో. అలాగే పౌలు భక్తుడు ఎఫెసులో ఉన్న విశ్వాసులతో అంటున్నాడు, మీరు అన్యజనుల వలె కాకుండా విశ్వాసుల వలె పరిశుద్ధమైన పిలుపుకు పిలువబడినారు కాబట్టి పాపాన్ని వదిలిపెట్టండి, ప్రతి విధమైన వ్యర్థతను వదిలిపెట్టండి. మరి మీరు యేసును గురించి విన్నారు కదా, 20వ వచనం చూడండి. మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మీరు యు నో ద విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్, నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును గురించిన జ్ఞానం గలవారు కదా. మీరు యేసును గురించిన వార్త విన్నారు కదా. యేసును గురించిన మాట వల్ల నీకు విశ్వాసం నీ హృదయంలో కలిగి ఉన్నావు కదా. మరి నీవు యేసు మార్గంలోనే రావాలి, పాపపు మార్గములో ప్రవేశించొద్దు. వదిలిపెట్టిన కార్యాలు, నీచ కార్యాలు తిరిగి చేయకూడదు. పేతురు తన పత్రికలు అంటున్నాడు కదా, కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లినట్టు, లేక కుక్క తన వాంతికి తిరిగినట్టు. ఒక్కసారి వదిలిపెట్టిన పాపాన్ని ఇక మీదట పాపం చేయకూడదు. మాటి మాటికి బహాటంగా సిలువ వేస్తున్నారు యేసు ప్రభువు. చేసిన పాపమే మరీ చేస్తున్నారు, మరీ చేస్తున్నారు. అట్టి వారి వల్ల దేవునికి ఏం ప్రయోజనం, మనుషులకి ఏం ప్రయోజనం? వాట్ యూస్ క్యాన్ బి దే టు గాడ్ నాట్ టు పీపుల్. కాబట్టి పవిత్రంగా ఉండడానికి నువ్వు పిలువబడినావు. దేవుడు నిన్ను కడుక్కున్నాడు, పవిత్రపరుచుకున్నాడు. తిరిగి లోక మాలిన్యము అంటించుకోకుండా, ఇహలోక మాలిన్యము అంటకుండా తమను తాము కాపాడుకోవాలి అని వాక్యంలో ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు మనలో ఉన్నాడు. హీఈస్ రిసైడింగ్ ఇన్ అస్. కాబట్టి యేసు స్వభావం గలవారై ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని కోరిక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మక నిలయము, రక్షణ పొందిన వారు అన్యజనులకు మాదిరిగా ఉండాలని, అయినా ఇతరులు మమ్మల్ని గమనిస్తున్నారని, క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని, దేవుని స్వభావం కలిగి ఉండాలని, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలని, కోపము మానాలని, విద్వేషము మరి తండ్రి మరి ఆ కోపము కానీ, వ్యసనం కానీ, అబద్ధాలు కానీ, దొంగతనాలు కానీ ఇవన్నీ మాని క్రొత్త స్వభావం కలిగి ఉండాలి. నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టమని వాక్యంలో ఉన్నది నాయన. ప్రతి అల్లరి, దూషణ, క్రోధము, కోపము ఇవన్నీ మానాలని వాక్యం సెలవిస్తుంది. దయగలిగి ప్రవర్తించాలని, నేను ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, పరిశుద్ధతను పాటిస్తూ క్రీస్తు సంఘములో మరి అవయవులుగా ఉండాలని వాక్యము నుండి 4వ అధ్యాయం ఎఫెసీ 4 నుండి మేము నేర్చుకున్నాం. కరుణా హృదయులై ఉండాలని, దయగలిగి ప్రవర్తించాలని, ఒకరినొకరు క్షమించాలని కూడా మేము నేర్చుకున్నాం. దేవుని స్వభావంతో మమ్మల్ని నింపమని కోరుతున్నాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు కలిగి ఉండటకు సహాయం దయచండి. చేయని వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. వాక్యం ద్వారా సంధించిన స్తోత్రం. క్రొత్త కార్యాలు వారి జీవితంలో చేయండి. క్రొత్త హృదయం దయచండి. ఆనాడు జక్కయ్యను మార్చిన దేవుడు ఒక క్రొత్త సృష్టిగా జక్కయ్యను నువ్వు మార్చివేసినావు తండ్రి. పాత రోత మోసపు బ్రతుకును, దొంగతనం చేస్తున్న ఆ స్వభావాన్ని వదిలిపెట్టి, ఇదిగో నా ఆస్తిలో సగటు మట్టుకు నేను బీదలకు ఇస్తాను, నేను ఎవరి దగ్గర అయితే దోచుకున్నానో వారికి 4 అంతలు చెల్లిస్తానని స్వభావం మార్చుకున్నాడు. అలాంటి మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం విన్న వారిలో మారు మనసు దయచేయండి. ఎంతగా దేవుని వాక్యం విన్నా ఇంకా కఠినత్వము నుండి బ్రహ్మ విడుదల లేకుండా కొందరు ఉన్నారు. ఆ కఠిన బండలాంటి హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం.
నాయనా నీకు స్తోత్రం. నీ రక్త ప్రభావం వలన ఎలాంటి రోత హృదయాన్ని కూడా మార్చే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం. నీవే సహాయం దయచేసి ఈ బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించి తండ్రి ఈ లోకానికి గొప్ప జ్యోతుల వల్ల ప్రకాశించడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ